నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం కో ప్రెజెంటర్ సెల్ పాయింట్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో భక్తబాంధవభ్యో నమో నమః. ఈరోజు గురువారం, అంతేకాకుండా మహావీర జయంతి. మహావీర జయంతి అంటే మహావీరుడు ఒక జైన్ ధర్మ గురువు జన్మించిన రోజు. ఈ సందర్భంగా జైన మతస్థులందరికీ కూడా మహావీర జయంతి శుభాకాంక్షలు. చూడండి, మనకి విశేషంగా ఒక్కొక్క ధర్మగురు నుంచి ఎన్నో తెలుసుకున్నాం. ఒక్కొక్కరు ధర్మగురు ఒక్కొక్కటి నేర్పించారు. దాని నుంచినే ధర్మగురులందరూ కూడా ఒకటే జీవితంలో. అందరూ మంచిదే చెప్తారు, చెడు ఎవరు చెప్పరు. అయితే వాళ్ళిచ్చే వాక్యాలని మన స్వార్థానికి మనం మార్చుకునేసాం చెడుగా. వాళ్ళకి ఎలా కావాలనో అలా. ప్రతి ఒక్క ధర్మగురువు కూడా లోక కళ్యాణం కోసమే జన్మించాడు, లోక కళ్యాణం కోసమే చేస్తారు. అయితే దానికి విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా. అన్ని ధర్మాల్లోనూ ఉంటాయి పాపం, అవేం చేసే కాదు. ఈరోజు వాళ్ళు జన్మదిన ప్రయుక్తంగా మనకందరికీ కూడా వాళ్ళ అనుగ్రహం కావాలని నేను వేడుకుంటున్నాను. మొదటిగా ఈరోజు మొన్నటి రోజుల్లో మీకు అందరికీ కూడా మనకి ఎలాంటి రోగ బాధలు అంటే రోగ రుజులు ఇలాంటి వస్తాయి, ఏ డేట్ వాళ్ళు అని తెలియచేస్తూ వచ్చాను. 1, 2, 3 చక్కగా తెలియచేశాను. ఇక ఈరోజు 4వ తేదీ అంటే మీ యొక్క మూల సంఖ్య 4 మరియు చవితి రోజు జన్మించిన వారికి విశేషంగా, ఈ చవితి రోజు జన్మించిన వారు, ఈ మూల సంఖ్య 4 ఉన్న వారికి మీకు మానసిక క్లేశ అంటే ఏం చెప్పండి? చంచల స్వభావం, కరెక్ట్ డిసిషన్ తీసుకోలేరు. ముందు వెనుక అవుతూ ఉంటుంది. అంటే కరెక్ట్ డిసిషన్ తీసుకోలేరు. మీరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తుందంటే విశేషంగా మీరు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. అంటే మానసికంగా కరెక్ట్ డిసిషన్ తీసుకోలేరు. కన్ఫ్యూజన్స్ ఎక్కువ చాలా ఉంటాయి. మనోరోగము అంటే తెలుసా? మనోరోగానికి మందే లేదంట అంటారు. తెలుసా? అది మనోరోగానికి మందు లేదు అని చెప్పేశారు. మనోరోగం అంటే ఏంటి? మానసికంగా బాధపడంగా డిప్రెషన్కి వెళ్ళిపోవడం. ఇక డిప్రెషన్కి వెళ్తే కూడా హెవీ డోసెస్ పిల్స్ ఇచ్చి పనిపెట్టి బాగా నిద్రపెట్టి మైండ్కి రెస్ట్ ఇచ్చి మళ్ళీ మంచి ప్రెజర్ తీసుకొస్తారు. అయితే దానికన్నా డేంజరస్ మనోరోగం. అంటే మానసికంగా లేనిది ఊహించుకున్నట్టు, ఉన్నది లేనిది ఊహించుకొని. దట్ ఈస్ అ బిగ్ ఫోబియా. ఈ మనోరోగంలో ఫోబియా అంతా దాని ఫ్యామిలీ. ఫోబియా, అయ్యో ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ పడిపోతుందేమో, హస్బెండ్ ఫ్లైట్లో వెళ్ళాలి, హస్బెండ్ పంపిస్తే ఫ్లైట్ దిగుతాడో లేదో, ఇంట్లో గొడవలు స్టార్ట్. మీరు వెళ్ళకండి, బస్సులోనే వెళ్ళండి, మీరు గాడి డ్రైవ్ చేయకండి, అదొక ఫోబియా. తర్వాత రాత్రి పడుకొని అక్కడ ఎంతోమందికి ఏంటది, నైట్ సునామీ వచ్చేస్తుందేమో, భూకంపం అయిపోతుందేమో, ఇల్లు పడిపోతుందేమో, నైటు ఎవరైనా దొంగలు పడిపోతారేమో, 100 సార్లు వేసిన లాక్నే వేసి చూస్తారు. ఆ 100 సార్లు చూసే దాంట్లో తీసి వదిలేసి వచ్చేసింటారు. మళ్ళీ ఇదొకటి చూడండి. దిస్ ఆల్ కాస్ట్ ఫోబియా, భయపడ్డం లోపలే. దీన్ని మనోరోగం అంటారు. ఇలాంటి మనోరోగాలకు సంబంధించిన ఎక్కువ బాధపడుతూ ఉంటారు. తర్వాత రక్త సంబంధ రోగాలు. రక్త సంబంధ రోగాలు అంటే ఏంటి? షుగర్ కూడా రక్త సంబంధించిన ఒక రోగాలే. బ్లడ్కి సంబంధించిన ఆల్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఫీవర్ అంటే ప్లేట్లెట్స్ తగ్గడం, ప్లేట్లెట్ ఎక్కువ ఇవ్వడం, వైట్ బ్లడ్ సెల్స్ తగ్గడం, అది ఏదో ఉంటాయి అందులో చాలా. అంటే ఆల్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ అన్నీ.
తర్వాత ఎక్కువగా తలపోటు, తలనొప్పికి, తలకి సంబంధించిన నొప్పి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా. తర్వాత మూత్రపిండాలు అంటే తెలుసా మీకు? మూత్రాశయ, యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ స్టోరేజ్ రిలేటెడ్. మూత్రపిండాలంటే కిడ్నీస్, మూత్రాశయాలు అంటే దానికి సంబంధించిన ఒక పర్టికులర్ పార్ట్స్ అన్నమాట. వీటి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి, ఈ 4వ తేదీలో జన్మించిన వారికి ఇన్ని విధాలుగా ఉన్నాయి. అవన్నీ మంచిగా ఉండాలి మనం. అంటే మీరు చేయాల్సినది ఎక్కువగా విశేషంగా మహాగణపతి పూజ. ప్రతిరోజు గణపతికి గరక, లేదా వారానికి ఒకసారి అయినా గరకమాల, లేదా సంకష్టర చతుర్థి రోజు గరకమాల ఇవ్వండి, గరకతో అర్చన చేయించండి. లేదంటే గన్నేరు పూలు ఎర్రగా ఇంతింట్లా వస్తాయి, ఎర్ర గన్నేరి, తెల్ల గన్నేరి, అందులో 2 ఉంటాయి. ఎర్ర గన్నేరు పూలతో మాసానికి రోజుకు ఒకసారి అయినా అప్పుడప్పుడు విశేషంగా మహాగణపతిని పూజిస్తూ వస్తే, లేదా ఆఖరికి మహాగణపతి పెండెంట్ అంటా మెళ్ళ వేసుకుంటే, ఎక్కువగా ప్రతిరోజు రాత్రి పడుకోనే ముందు మహాగణపతి ముందు, నిర్విఘ్నకర గణపతి ముందు నైదీపం వెలిగించడం వల్ల, లేదా మహాగణపతిని నామస్మరణం చేయడం వల్ల, ప్రతిరోజు మహాగణపతి అష్టోత్తరం పఠించడం వల్ల, లేదంటే ఎక్కడైనా ప్రతి సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ మహాగణపతి దేవాలయానికి వెళ్ళి నైదీపం వెలిగించడాని వల్ల, లేదంటే సంకష్టర చతుర్థి రోజు ఎక్కడైనా చవితి తెలుసు కదా, చవితి రోజు ఆ రోజు భక్తులకి ప్రసాదం పంచిపెట్టడం వల్ల, ఆ రోజు సంకష్టర చతుర్థి వ్రతం చేయడం వల్ల, ఇలాంటివి ఏది చేసినా కూడా మీకు ఇలాంటి ఎన్ని సమస్యలున్నా కూడా వాటి నుంచి విముక్తి లభించడం ఖచ్చితం. చూడండి, ఎన్ని లక్షలు పెడతారండి హాస్పిటల్కి. కిడ్నీ ప్రాబ్లం వస్తే బతికితే బతకచ్చు, వెళ్తే పరమేశ్వరుని పాదం చేరుకోవచ్చు. డయాలిసిస్ ఎన్ని ఉంటాయి. ఇవి ఇప్పటి నుంచి చేసుకుంటే చిన్నది, ముందుగానే వస్తుంది అని నేను చెప్పాను కదా. రాకుండా ఉండాలంటే ఇలాంటి పాటలు ఫాలో చేయండి, సింపుల్. ఇంట్లోనే కూర్చొని డైలీ గమ్ గణపతి అయిన మహా అంటే మీకేం కష్టమా? ఏం లేదు కదా, 1 వర్డ్. అయితే భక్తి శ్రద్ధతో చేసుకోవాలి. మొదలు మనం ప్రిపేర్ అవ్వాలి మానసికంగా, ఇది యుక్తితో. అంటే ఇది స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడు మైండ్ తల గట్టిగానే ఉంటుంది అనుకోండి, బాడీ కన్నా లోపల ఉన్నది స్ట్రాంగ్ ఉండాలి, బుద్ధి అయినా కదా. బుద్ధి ఎప్పుడు స్ట్రాంగ్, పాజిటివ్ ఎనర్జీ, తనపైన తన కాన్ఫిడెన్స్, నాకు ఏ రోగాలు రావు, నేను జయిస్తా, ఐ హ్యావ్ దట్ కెపాసిటీ అనుకుంటే ఖచ్చితంగా ఏ రోగాలైనా దూరం వెళ్తాయి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మనకి రోగాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇదే మానవునికి ఉన్న పెద్ద తంత్రం. గురూజీ, మరి కాకినాడ నుంచి అనంతలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి అనంతలక్ష్మి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నా పేరు వినీలా అండి. మా మమ్మీ పేరు అనంతలక్ష్మి అండి. అమ్మగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కాదండి, నా గురించి అండి. ఓకే అండి, మీ నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం, జనవరి 30, 1993, రాత్రి 11:30-12 మధ్యలో పుట్టానండి. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. సార్, నమస్తే గురించి. అసలు నేను హితులైపోతాను గురించి మీతో మాట్లాడుతున్నానంటే మీ పాదాలకి సతకొట్టు వందనాలు గురించి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నాకు కాలు చేతిలో ఉడికేస్తున్నాయి గురించి, అసలు ఏం అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది గురించి. మంచిదవుతుంది. అసలు నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక అయిపోయాయి. అవును గురించి. మనకి లైఫ్ లో మంచి డాక్టర్ దొరికితే మన రోగాలు వెళ్తాయి, మంచి గురువు గారు దొరికితే మన సమస్యలకు పరిహారం దొరుకుతుంది, అంతే కదా. అవును గురించి. నాకు ఎలాగైనా మంచి దారి చూపించాలి. ఖచ్చితంగా తల్లి. ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు బిఏ అయిపోయింది గురించి. ఓకే. డిగ్రీ. నాకు సంతానం లేదు గురించి. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు 5వ సంవత్సరం జరుగుతుంది గురించి. 5వ సంవత్సరం. అప్పుడు ఎన్ని సంవత్సరాలకి నీకు పెళ్ళి అయింది తల్లి? నాకు 17వ సంవత్సరానికి పెళ్ళి అయిపోయింది గురించి. చూడండి, 17 సంవత్సరాలకి. ఇది చట్ట విరుద్ధం కదా. అవును గురు. అవును. ఇప్పుడు రాగం తీసి ఏం ప్రయోజనం? 5 సంవత్సరాలు అయిపోయింది లేండి, పెళ్ళయింది, పర్వాలేదు లేండి, ఏం భయపడక తల్లి. చూడండి, గురువు 3వ స్థానం చూపిస్తుంది నీకు, కుటుంబ స్థానం, సంతాన యోగ స్థానం అనేది చూపిస్తుంది. నక్షత్ర హోరా సిద్ధాంతం ప్రకారం నీ జన్మ జాతకంలో సంతాన యోగం అయితే ఉంది తల్లి. నీకు 5వ స్థానాధిపతి శని. అయితే నీ జన్మ జాతకంలో గురువు వ్యయ స్థానంలో ఉంటాడు.
గురుబలం చాలా తక్కువ ఉంది కాబట్టి నీకు సంతాన యోగం నిదానం అవుతుంది. అయితే నీ జాతకంలో ఉంది. ముందు వచ్చింది గురించి చెల్లెల సంవత్సరం అభాషణ అయిపోయింది గురించి. అబార్షన్ అయిందా? మీ భర్త ఏం పని చేస్తూ ఉంటారు? హస్బెండ్ టీచర్ గురించి, మాస్టర్. సరే తల్లి, మీరు డాక్టర్ దగ్గర చూపించారా? వెళ్తాం గురించి. ఇప్పుడు అగ్రహార మందులు అన్ని వాడుతున్నాను గురించి. అయ్యేమో వేడి చేసేస్తున్నాయి. ఇక అవన్నీ ఉన్ని డాక్టర్ ఇచ్చేది కూడా సలహా పాటించాలి మనము. అయితే నీ జాతకంలో అయితే నీకు ఖచ్చితంగా సంతాన యోగం ఉంది తల్లి. నువ్వేం బాధపడకు, నేను చెప్పింది కరెక్ట్గా చక్కగా చెయ్యి. కేవలం 48 రోజులు జాగ్రత్తగా బ్రహ్మచారంతో ఉంది. ప్రతిరోజు తలస్నానం చేసుకొని రోజు ఉదయాన్నే రావి చెట్టుకి 5 ప్రదక్షిణలు వేసి రావి చెట్టు మొదల్లో ఒక నై దీపం వెలిగించి అక్కడ నుండి స్ట్రైట్గా గురుదేవాలయం దత్తాత్రేయ దక్షిణామూర్తి ముందు నై దీపం వెలిగించి గోమాతకి పలహారం తినబెట్టాలి. ఈ 3 చక్కగా 48 రోజులు నువ్వు చెయ్యి. తర్వాత 3 మాసాల్లోనే నువ్వు గర్భవతి అయి ఉంటావు. ఖచ్చితంగా తల్లి, నేను చెప్పింది చేసింది అయితే శీఘ్రమేవ సంతాన యోగ ప్రాప్తిరస్తో అని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. గాడ్ బ్లెస్ యూ. మీకు మీ భర్తకు అందరికీ మంచిది అవుతుంది. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి సరిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సరిత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు చెప్పండి. వినీత్ అండి. వినీత్. అవునండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము, మీన లగ్నం. సరే అండి. ధనుసు రాశి. సరే అండి సరిత గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే మా. నమస్కారం గురూజీ గారు, పాదాది వందనాలు. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. చాలా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. గురూజీ గారు, మా అబ్బాయి గురించి తెలుసుకుంటామండి. వినీత్ ఏం చదువుతున్నాడు? సెకండ్ క్లాస్ అండి. సెకండ్ క్లాస్. బాగుంది తల్లి జాతకం. చాలా ఐఫై మైండ్ మీ అబ్బాయికి. అవునండి. ఐక్యూ చాలా ఎక్కువ ఇచ్చేసాడు భగవంతుడు అతనికి. చాలా హెల్త్ ఒకటే ప్రాబ్లం, ఐక్యూ బాగుంది అంటే నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. చాలా తులువు, చాలా మండి, చాలా గట్టోడు. అయితే హెల్త్ పరంగా మాత్రం ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్స్, డైజెషన్ ప్రాబ్లము, స్కిన్ అలర్జీ ఈ 3 వచ్చేసాయి. అవునండి, అవును. ఈ 3 జాతకంలోనే వచ్చేసాయి. తల్లి ఏం చదివించాలనుకున్నావు మీ కొడుకుని? అంటే నాకు చాలా కోరిక ఉంది కానీ ఏమో గురించి వాడు ఏం చదువుతాడేమో. చాలా కోరికలు ఉన్నాయా? అంతే వాడిని మంచి చదివించాలని అయితే అనుకుంటున్నాము. చదివించండి తల్లి, చదివించండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మీరు కాస్త హార్డ్ వర్క్ చేయించి చక్కగా చదివిస్తే ప్రాబ్లం ఏం రాదు. బాగా చదువుతాడు. చాలా గారాభంగా పెంచకండి, డిసిప్లైన్గా పెంచాలి. తర్వాత జీవితంలో వెళ్తూ వెళ్తూ ఎక్కువగా తల్లిదండ్రి ఇతని ఫ్రెండ్స్ బయట ప్రపంచం కాస్త తగ్గించండి. ఆటోమేటికలీ డెవలప్మెంట్ అవుతాడు, ప్రాబ్లం లేదు. మీరు ఏం చేయాలంటే ఈ ఆరోగ్య సమస్య కోసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 16 వారాలు పాలాభిషేకం చేయించండి. తర్వాత చిన్నది ఒక ఆంజనేయ స్వామి వెండి డాలర్ని శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజించి దాన్ని తీసుకువచ్చి ఎర్రటి దారంలో కంఠంలో కట్టాలి. ఇలా చేస్తూ రోజు స్నానం చేసే నీళ్ళలో కాస్త గల్లుప్పు వేసి స్నానం చేయిస్తూ రండి. ఆటోమేటికలీ రోగ బాధలన్నీ తగ్గిపోతాయి. చాలా మంచిది అవుతుంది తల్లి, మీరేమి బాధపడకండి. ఎప్పుడు మా ఆశీస్సులు మీ వినూత్ పైన ఖచ్చితంగా ఉంటుంది. విద్యాపారంగత సిద్ధిరస్తో. మీకీ మంచిది తల్లి, మీ అబ్బాయికి మంచిది అవుతుంది. నమస్తే. సరిత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ విజయవాడ నుంచి సత్యవతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సత్యవతి గారు. నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను బాబుని పెంచుతున్నానండి. నాకు 5 ఆడుతుందమ్మా. అయితే బాబుని చదివిస్తున్నాను, ఐటీ చదివిస్తున్నాను. ఆ బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును మేడం. తప్పకుండా అండి. అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. చెప్తాను. మే 15 అండి, 1995. మే 15, 1995. మధ్యాహ్నం 1 గంట లోపు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో. 1 గంట లోపు. అబ్బాయి పేరు చెప్పండి. దుర్గా ప్రసాద్ అండి. దుర్గా ప్రసాద్.
సరే అండి సత్యవతి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాలు వందనండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. అయ్యో నేను చాలా ఆనందంలో ఉన్నానండి. ఎప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యం బాగుంటది. మాకు షుగర్ అండి, పెద్దవాళ్ళం, మేము వ్యాపారాలు చేసి బ్రతుకుతాము. సరే తల్లి. బాబుని పెంచుతున్నానండి. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు? బాబునండి 5 సంవత్సరాల వయసు నుంచి అండి. ఓకే, మీకు ఆ బాబు ఎలా సంబంధం? అది ఎవరికి? ఎవ్వరు లేరండి, అందరూ అందరు చేసేవారు. అయితే వాళ్ళందరూ ఇంకందరు చనిపోయింది, ఇంకో లాస్ట్ కి నా దగ్గర ఉండిపోయాడు. అలాగా అంటే మీకు రిలేషనా లేదా వేరే వాళ్ళు బయట? లేదండి, బయట బాబేనండి. సరే తల్లి, చాలా చదివిస్తున్నానండి. చాలా మంచి పని చేశారు తల్లి, చాలా మంచిగా. నాకు 5 అమ్మాయిలండి. అందరు మ్యారేజ్ అయిపోయింది. లాస్ట్ లో మేమిద్దరం, ఆయనకి 63 సంవత్సరాలు, నాకు 60 సంవత్సరాలు. అది ఎలాగో వ్యాపారం చేసి 5 మంది పిల్లలకు పెళ్లి చేసి లైఫ్ లో సెటిల్ చేశారు. చేసామండి. చాలా గ్రేట్ తల్లి, నిజంగా దేవుడు మీకు ఇంకా 5 మందికి జవాబుదారీ చేసుకున్నారు కదా భగవంతుడు. రోజు చూసి చాలా ఆనందపడతాను గురూజీ. సరే అమ్మా, చాలా సంతోషంగా ఉంటాయి నాకు మాటలు. సరే తల్లి, మీ కొడుకు అనుకోండి నన్ను, అంతే. మంచి తల్లి. బాబు గురించి నేను అడగాలని. ఏం లేదు, మంచిగా ఉంది. బయటికి వెళ్ళిపోతే అండి, ఇప్పుడే వస్తానని చెప్పడు, చెడు గంటలు ఉంటారు. ఆయన కేకలు వేస్తా ఉంటారు. నాకు అసలు అలాగే మనం ఒక పద్ధతిగా పెరిగేవాళ్ళం కదా, అలా ఉండొద్దు అని నాకు. నిజమే తల్లి, మీరు మీ ఆలోచన చాలా మంచిది. కానీ చెడిపోతే అందరూ చెడగొట్టారు, అబ్బాయిని అయితే అలా చేస్తారా అంటారండి. కరెక్టే కదా తల్లి, పెంచామంటే అది కరెక్ట్. ఇప్పుడు చూడండి, 5 మంది అమ్మాయిలు పెంచి చక్కగా వాళ్ళ లైఫ్ బాగున్నారు, మంచి రెస్పెక్ట్, మంచి మర్యాద, వాళ్ళకి అందరికి మంచి సద్బుద్ధి సంస్కారం నేర్పించారు. ఇప్పుడు ప్రపంచం ఏమంటుందంటే వాళ్ళ అమ్మాయిలు కాబట్టి మంచి సంస్కారం నేర్పించారు, చూడండి అబ్బాయిని వీధికి వదిలేశారు అనేస్తారు జనాలు. అలా అనేస్తారు, వాళ్ళకేం జనాలకి ఏం తెలుసు. కానీ అబ్బాయి జాతకంలో కూడా అలాగే ఉంది. ఎందుకంటే అబ్బాయి పుట్టిండేది సోమవారం అనురాధ నక్షత్రంలో జన్మించాడు, సింహ లగ్నంలో. అయితే లగ్నంలోనే, సింహరాశిలో లగ్నంలోనే కుజుడున్నాడు. అంటే అబ్బాయికి ధైర్యం ఎక్కువ, మండితనం చాలా, ఏదైనా చేసే రెడీ, అంత ధైర్యం ఉంటుంది అబ్బాయికి. తర్వాత సప్తమంలో స్వక్షేత్రంలో శని దృష్టి ఉంది లగ్నం పైన, లగ్నంలో కుజ దృష్టి. ఒకరినొకరు చూస్తుండడానికి అబ్బాయికి ఫ్రాక్చర్ కూడా అవుతుంది అని ఉంది, అంటే చెయ్యో కాలో విరుగుతుంది, గండాంతరం ఉంది అని కూడా చూపిస్తుంది. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఇంతకు ముందు ఏదైనా ఫ్రాక్చర్ అయినిందా? ఏం లేదండి. జాగ్రత్తగా ఉండండి, ప్రాబ్లం లేదు, నేను పరిహారం అయితే ఇస్తాను. అయితే అబ్బాయికి అది ఒకటే, ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది, మంచి ఇంటెలిజెంటే. దానికి నేను పరిహారం చెప్తాను తల్లి. ఇస్తేనండి రేపు నలుగురు ఆడపిల్లలు కలిసి ఏదో దారి చేస్తారు వాడికి. అవును, అంతే కదమ్మా, చేస్తాను. అదేండి నా ఆశ, ఒక మంచి పని చేయాలండి. సరే తల్లి. చూడండి, ఇక్కడ ఆ దుస్థానం వచ్చింది, ప్రాబ్లం లేదు. అయితే కూడా నేను కొంచెం రెమెడీ చెప్తాను, దాన్ని చేపించండి. ప్రతి సోమవారం మహాగణపతికి దేవాలయంలో సోమవారం సాయంత్రము గరకమాల ఇచ్చి రావాలి, మీరే చేయండి. తర్వాత మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేస్తూ రండి. తర్వాత విశేషంగా శనివారం రోజు ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటుంది, ఆ జమ్మి చెట్టు మొదల్లో మా అబ్బాయి మా మాట వినాలి, మంచి బుద్ధి రావాలని తెలుసుకొని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ 3 చేస్తూ ప్రతి ఒక త్రయోదశి అంటే ఈ మాస శివరాత్రికి వెనుక రోజు, అంటే ప్రదోషకాలం త్రయోదశి శివాలయంలో రుద్రాభిషేకం ఒక 5 మాసాలు చేపించండి. ఇవి చక్కగా చేపిస్తూ 7 ముఖాల రుద్రాక్ష ఒకటి ధారణ చేయించండి కంఠంలో. ఇలా చేస్తే కోపం తగ్గుతుంది, మండితనం తగ్గుతుంది, తను అర్థం చేసుకుంటాడు, మీకు సపోర్ట్ ఇస్తాడు తల్లి. మీరేం బాధపడకండి, మీరు పెద్దవారు, వాళ్ళని చక్కగా పెంచాలని మీ ఆశ ఉంటుంది. కానీ అతని నిదటి రాత అలా ఉంది, అందువల్లనే ఇలా జరుగుతుంది. దానివల్ల నేను చెప్పిన పరిహారాలు చిన్నవే, చక్కగా చేయించండి. ఎప్పుడైనా ఈ గండాంతరం దూరం అవ్వాలంటే ఏదైనా దేవాలయంలో నిత్యము అన్నదానం జరిగే చోటైనా, లేదా నిత్యము ఎక్కువగా పూజ చేసే చోటు, తీర్థక్షేత్రాల్లో ఇతను వెయిట్ ఎంత ఉంటుందో నెయ్యి తులాభారం కానీ లేదా బెల్లం తులాభారం కానీ చేయిస్తే జన్మజాతంలో ఉన్న సమస్త దోషాలు దూరమైపోయి, ఇప్పుడున్న సాడేసాతి కూడా దూరమైపోయి మంచిగా అవుతాడు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి.
మంచిదవుతుంది. నమస్తే. గురుజీ భీమవరం నుంచి ఉదయలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఉదయలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. శతభిష నక్షత్రం అండి. సరే అండి ఉదయలక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. నా కష్టాలు తీరక కష్టాలండి. మీకోసం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను స్వామి. సరే తల్లి, మంచిదవుతుంది. కానీ జీవితంలో ఈరోజు కష్టాలు లాస్ట్ అనుకో. మీ కాల్ కోసం అప్పుడు 3 నెలల నుంచి చూస్తున్నానండి. సరే తల్లి, ఏం నా చేస్తుంటారు వయసు మీరు? నేను మామూలుగా ఇంట్లోనే ఉంటానండి. చిన్న వయసులోనే భర్తపోయానండి. మ్మ్. అమ్మగారికి కూడా అంతేనండి. నాకు చిన్న పాప ఉంది, మ్మ్. తమ్ముడు ఉన్నాడండి. మ్మ్. మేము అంటే నన్ను నా బాధ తెలియని బాధ అండి. అనారోగ్యంగా కూడా ఉంటున్నాను. ఆరోగ్యం కూడా తక్కువేనండి. 33 సంవత్సరాలు ఉంటాయండి నాకు. మ్మ్. పాపకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? పాప చిన్నప్పుడు చేశానండి పెళ్లి. 9th క్లాస్ చదువుతుందండి. ఈ సంవత్సరం 10th లో చదువుతుందండి. నీకు ఈ పెళ్ళైనప్పుడు ఎన్ని సంవత్సరాలు తల్లి? పెళ్ళైనప్పుడు 19 ఉంటాయి. సంవత్సరాల్లో కూడా తెలియదు గురించి నా బాధ. మా నాన్నగారు లేరండి, తమ్ముడు చేశాడండి పెళ్లి. మ్మ్. చాలా ఇబ్బందులు పడి బాగా హింసించేసేవారండి. మ్మ్. ఆయనేమో వాళ్ళ గొడవలు పెట్టుకుని తల్లి దగ్గర పోయారండి. మ్మ్. తర్వాత అక్కడి నుంచి తమ్ముడు నాలుగు కష్టాలు కూడా తీసుకొచ్చేసారు. మేము ఆ భీమవరం దగ్గర దోసనపూడిలో ఉంటున్నామండి. మ్మ్. తమ్ముడేమో ఈ దోసనపూడి గ్రామానికి సర్పంచ్ అండి. మ్మ్. తమ్ముడు కూడా పెళ్లి లేదండి, నా గురించి చేసుకోవట్లేదండి పెళ్లి. చాలా కష్టాలండి. మ్మ్. అంటే ఆస్తి డబ్బు ఉందా, కష్టాలు ఎక్కువండి. నాకు చాలా మంచి అంటే లేదు. అనారోగ్యం, పాప బతికే అవుతుందని టెన్షన్, మ్మ్. తమ్ముడు గురించి టెన్షన్, మ్మ్. పెళ్లి చేసుకోవట్లేదు. అమ్మ వాళ్ళు నేను పాప తమ్ముడు ఉంటున్నామంటే నీ కాలు కోసం చూస్తాను. ఏదో మార్గం చూపించండి. మంచిదవుతుంది తల్లి, నువ్వేం బాధపడుకోవు. మా అమ్మగారు మీరు చెప్పిన ఫాలో అవుతున్నాండి ప్రతిరోజు. మీరు అంటే మా ఊరు చాలా పల్లెటూరు అండి. శివాలయం అంటే కుదరట్లేదు, కానీ అవన్నీ చేస్తున్నామండి. సరే తల్లి. నా కూతురు బతికాలో ఉంటుందో, నా తమ్ముడు పెళ్లి కాలేదండి, చేసుకోవట్లేదు, ఏది కుదరట్లేదు అండి. అన్నీ కుదురుతాయి, అన్నీ కుదురుతాయి. టైం వచ్చినప్పుడు అన్నీ చక్కగా అవుతాయి. బాధపడకు. ఏదో మన పూర్వజన్మలో కర్మఫలం, మన పితృలు ఏదో శాపానికి గ్రస్తమై మన జీవితాలు ఇలా అయిపోతూ ఉంటాయి తల్లి. ఏం బాధపడకండి. ఖచ్చితంగా ఆ భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది. అందుకే ఈరోజు కాల్ కలిసింది అంతే. ఎందుకంటే మనకి ఒక ధైర్యం ఇచ్చి ఒక చక్కగా జీవితంలో ఒక బాగుపడడానికి ఒక పరిహారం దొరికితే చాలు అని ఎంతోమంది వెయిట్ చేస్తారు. అందరికీ కాల్ కలవదు, కానీ మీకు కలిసి వచ్చిందంటే ఖచ్చితంగా మీకు మంచిదవుతుంది అనే అర్థం. బాధపడక తల్లి, మంచిది అవుతుంది. ఓపికతో ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. నీ జీవితంలో నీ ఒక గమ్యం ఏంటి అంటే, నీ ఒక పాపని మంచిగా చదివించి సంస్కారవంతంగా పెంచడమే నీ గమ్యం. మళ్ళీ అంతేకాకుండా నువ్వు ఉన్నత స్థానంలో మంచిగా మర్యాద రెస్పెక్ట్గా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇంత అన్ని కష్టాలే ఉన్నాయి. అయితే ఇది ఆలోచిస్తూ ఉంటే నిజంగా కుటుంబరీత్యా సమస్య. చూడండి, చతుస్థానం సుఖస్థానం. అసలు ప్రశాంతత ఎవరికీ లేదు. అమ్మకి లేదు, నీకు లేదు, అన్నయ్యకి లేదు. దీని అన్నిటికీ కారణం ఏదో దోషం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. దోషం ఏంటి అనేది తెలీదు, ఉన్ని ప్రాబ్లం లేదు. మోక్ష నారాయణ బలి అని నదీ తీరంలో ఎక్కడైనా చేయించండి. తర్వాత ప్రతి శనివారం ఇంట్లో వండినది 3 ముద్దలు తీసుకొని ఇంటికి దృష్టి తీసి 1 ముద్ద గోమాత, 2వ ముద్ద కుక్కలకి, 3వ ముద్దలో కాస్త నువ్వులు కలిపి కాకలకు పెట్టాలి. ఇలా ఒక 16 వారాలు చేయమని చెప్పండి. మీరు మీ పిల్లలు మీకు ఆరోగ్యం బాగుండాలని ప్రతి శనివారం ఉదయం అరటి చెట్టు మొదల్లో నెయ్యి దీపం వెలిగించి
గోమాతకి యథాశక్తి ఏదైనా ధాన్యం తినబెట్టండి. ప్రతి ఆదివారం లేదంటే ప్రతిరోజు తెలుగు చదవడానికి మీకు వస్తుంది అనుకుంటా రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. మెడలో తులసి మాల ఒకటి వేసుకోండి. మీరు వేసుకోవచ్చు తులసి మాల. ఖచ్చితంగా మీకు ఎందుకు మంచిది అవ్వదో నేను చూస్తాను. నేను చెప్పింది కరెక్ట్గా చేయండి తల్లి, మంచిదవుతుంది. మీకీ మంచిదవుతుంది, మీ పాపకి మంచిది కావాలని నేను వేడుకుంటున్నాను తల్లి. వీటన్నిటికీ ఫస్ట్ మీరు చేయాల్సినది మోక్షనారాయణ బలి. ఇంత చేసుకోండి, చక్కగా శుభవార్త మాకు తెలియచేస్తారు. త్వరలోనే మీ సమస్యల నుండి ఈ సమస్యల నుండి బయటపడతారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా మీపై ఉండి. నమస్తే గురుజీ, మిగిలిన సంఖ్య వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? 1, 2, 3, 4 తెలియచేశాను. ఇప్పుడు 5వ సంఖ్య వారు విశేషంగా ఈ మూల సంఖ్య 5 ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువగా నా రీసెర్చ్ ప్రకారం వాళ్ళకి నిద్ర చాలా తక్కువ. నిద్రహీనత అంటాం. కొరత, పడుకుంటే నిద్ర ఉండదు, ఏదేదో కళలు, ఉదయం లేస్తే నిద్రపోయినట్టే ఉండదు. తర్వాత నేత్ర రోగాలు, కళ్ళకి సంబంధించిన రోగాలు, నర సంబంధిత రోగాలు, నరాలకి సంబంధించిన రోగాలు ఎక్కువగా ఉంటాయి. న్యూరాన్స్ వీక్నెస్, వెయిన్స్ ప్రాబ్లం, నరాల దౌర్బల్యత ఇలాంటివి. మేజర్గా మా రీసెర్చ్ ప్రకారం తెలిసినది ఏంటంటే ఈ మూల సంఖ్య 5 పంచమి రోజు జన్మించిన వారికి లక్వ అంటే తెలుసు కదా, పెరాలసిస్, పక్షవాతం, స్ట్రోక్, ఈజీ వర్డ్ అందరికీ తెలిసిపోతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కూడా చాలా ఇట్స్ టూ డేంజరస్. మనకు తెలిసేది ఏమొచ్చింది రోగం అని తెలియకుండానే వాళ్ళంతా తిరిగి పడిపోయి ఇలా వదిలి పైకి లేస్తాడు. అది తెలిసేది చాలా సీక్రెట్గా అయ్యేది. అది నిద్రలో కూడా అయిపోతుంది బ్రెయిన్ స్ట్రోక్. సన్ స్ట్రోక్ విన్నారా? సన్ స్ట్రోక్ అని వడదెబ్బ అంటే ఏంటి? ఎండాకాలం. వెరీ గుడ్. నాకు తెలియదు కదా తెలుగు. వడదెబ్బ అంటే ఫస్ట్ టైం వింటున్నా. సన్ స్ట్రోక్ అంటే ఎండాకాలంలో వచ్చేది. ఎండలో ఎవరైనా వెళ్ళి ఏకదం కోల్డ్ లేదా లోపలికి వచ్చేపాటికి సన్ స్ట్రోక్ అయిపోతుంది. చాలా ఎండలో నిలుచుకున్నా కూడా సన్ స్ట్రోక్ అయిపోయి అలాగే పడిపోయి స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇలాంటివి జరగడం, నర దౌర్బల్యం, బేసికలీ ఇవన్నీ వస్తాయన్నమాట. మూల అంకె 5 మరియు పంచమి తిథి జన్మించిన వారికి. మీకు ఈ ఒక దీని నుండి బయటపడాలి అంటే ఈ రోగాలు రాకూడదు. ప్రతి బుధవారం కంపల్సరీ విష్ణు సహస్రనామం పఠించుకోవడం, విష్ణుకి తులసి అర్చన చేయించడం, విష్ణు ఆరాధన చేయడం, లేకపోతే దుర్గాదేవి ఆరాధన అయినా సరే ఆఖరికి దుర్గా స్తోత్రం చదువుకోవడం. దుర్గాదేవి అష్టోత్రం ఉదయం లేచి దుర్గా స్తోత్రం చదువుకోవచ్చు కదా, లేదా దుర్గా అష్టకం చదువుకోవడం, దుర్గాదేవి నామస్మరణ చేయడం, బుధవారం దుర్గాదేవి దర్శనం చేయడం. ఇలా చేస్తూ వస్తే మీ జీవితంలో వీటికి సంబంధించిన రోగాలు వచ్చినా కూడా త్వరలో విముక్తి కూడా లభిస్తుంది, రాకుండానూ కాపాడుతుంది. నేనేం చెప్తున్నాను, భయపడతలేదు. అంటే మీకు ఇలాంటి రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఇలాంటి దేవుణ్ణి ఎక్కువ ఆరాధన చేస్తే పెద్దగా ఇది చిన్నగా అన్న అయిపోయి ముగిసిపోతుంది. అవును కదా. ఇప్పుడు మనకి అవి ఇవి వస్తాయంటే యోగా చేయండి అంటాం, ధ్యానం చేయండి అంటాం, బ్రెయిన్ స్ట్రాంగ్ ఉంది అంటే మైండ్ స్ట్రాంగ్ అయితే ఏది రాదు. నిజమే, ఏది రాదు. కానీ బద్ధకం కదా మనం. ఏంటి ఇప్పుడు డాన్సింగ్ ఏరోబిక్స్, డాన్సింగ్ జూమ్ చాలా ఉన్నాయిలేండి, డాన్సింగ్ ఎక్సర్సైజ్ అంట, ఇంకా వేరే ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే. కానీ మనం తినే ఫుడ్డు, మన రోజు యోగా, మన హిందూ సంప్రదాయం యోగా, ప్రాచీన కళాశాస్త్రం, అది ప్రాచీన శాస్త్రం యోగా, ధ్యానము, ముద్రలు చూడండి, ఇవన్నీ చేస్తూ వస్తే ఆటోమేటిక్గా అవి తగ్గుతూ ఉంటాయి. నిజంగా చాలా అద్భుతం. 5వ తేదీ వాళ్ళు ఇలా చేయాలి. ఇక 6th 6 మూలాంకం 6 మరియు షష్ఠి జన్మించిన వారు, వాళ్ళకి ఎప్పుడు నెక్ ప్రాబ్లం మరియు ఏంటిది దీన్ని నోస్, ముక్కు శ్వాసకోశాలకు సంబంధించిన దోషాలు, తర్వాత రక్త సంచారంలో ప్రాబ్లం రావడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం, అలాంటి వస్తువు ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అయితే ఎక్కడంటే అక్కడ ఊతాలు వచ్చేస్తాయి. హృదయ రోగాలు ఎక్కువ రావడం, స్టెంట్లు వేయించుకోవడం ఇలాంటివి చాలామంది చూశాను నేను. వాళ్ళు మాకు జాతకం చూసేటప్పుడు గ్రహస్థితుల వల్ల ఇలా వచ్చిందంటే, కొత్తగా ఏదో రోగాలు వచ్చా, ఎందుకు వచ్చా మూలాంకి ఇది, అందుకే ఇది వచ్చింది. ఆ మైండ్ ఫిక్స్ అయిపోయింటుంది కదా, రోజు అదే కదండి పని. జాతకాలు 100-200 జాతకాలు, నా జీవితంలో ఎన్ని జాతకాలు చూసింటాను కదా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో.
రోజుకి ఎంతమంది కష్టాలు వింటూ ఉంటానో. విశేషంగా 6. ఆరోగ్యం 6 అనే ఒక రోగానికి ఇలాంటివి ఆరోగ్యాలు వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం, బ్లడ్ ప్యూరిఫై కాకుండా శ్వాసకోశ సంబంధికులు, తర్వాత నెక్ ప్రాబ్లం, తర్వాత చెవు ప్రాబ్లం, మూగు ప్రాబ్లం అంటే నెక్కు, మూగు, శ్వాసకోశాలు, ఇవన్నీ ఏంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. అంటే చూడండి, జీవితంలో రోగాలన్నీ సహజమే వచ్చేస్తాయి. నేను చెప్తున్నా, దానికి పరిహారాలు కూడా చెప్తూ ఉన్నాను. మీరు ఎక్కువగా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రము అని ఉంది. రోజు ఉదయం లేచి, లేదంటే శుక్రవారం అయినా ఉదయం లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పఠించాలి. లేదు అంటే లలితా సహస్రనామం పఠించుకోవాలి. లేదు అంటే ఇది కాకపోయినా మహాలక్ష్మిని ఎక్కువగా ఆరాధన చేయండి. మీరు మహాలక్ష్మికి తులసి అర్చన చేసినా వెళ్ళిపోతుంది. లేదా స్త్రీలు ప్రతిరోజు తులసి పూజ, మనకందరికీ తులసి కుండ ఉండే ఉంటుంది. మన సంప్రదాయం మనకు తెలుసు. తులసి మొక్క ఇంట్లో ఉంటుంది. రోజు ప్రార్థన చేసుకుని తట్టలో ఈ ఒక పసుపు కుంకుమ ఒక చెమ్మ నీరు తీసుకెళ్ళి నీరు పోసి పసుపు కుంకుమ పెట్టి పూజించడం. ఇలా చేసేస్తే మనకు ప్రాబ్లమే ఉండదు కదా. చూడండి ఎంత సింపుల్ రెమెడీసో. వచ్చేవైతే మనకు తెలుసు, రానే వస్తాయి. వచ్చే వాటిని తప్పించుకోలేము. అయితే ముందుగానే మనము వీటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే రాకుండానే అయిపోతాయి. అదే పరిహారం అనేది. అంటే సులభమైన పరిహారాలు, పెద్ద పెద్ద రోగాలు దూరం. చాలా ఇవి మనకి చెప్పడానికి సులభం, వినడానికి సులభం, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది రోగ బాధలు ఏంటి అంటే. నిజంగా ఎంతోమంది జీవితంలో కొందరు చెప్తూ ఉంటారు, గురుగారు మా నాన్న జస్ట్ ఎక్కడో వెళ్ళాడు, వచ్చి అక్కడ టేబుల్ పైన కూర్చున్నాడండి, అలాగే స్వర్గస్థులు అయిపోయారు. నిజంగా ఎంత పుణ్యాత్ముడో అనుకోవాలి. నాకు చెప్తే అలాగే అంట. ఎందుకంటే తీసుకెళ్ళి ఇక్కడ కోసి ఇంజక్షన్లు ఇచ్చి ఏదేదో చేసి పెట్టి, అవన్నీ కాకుండా ఇంట్లో వాళ్ళ సేవ వీళ్ళు సేవ చేయించుకోకుండా, హాస్పిటల్కి పోకుండా, టాబ్లెట్లు అనేది లేకుండా, ఆ నరకం అనేది చూడకుండా ఈజీగా స్వర్గస్థులు అయిపోయి ఉంటారు పాపం. నిజంగా చాలా అపురూపం అలా అయ్యేది. ఈ కాలంలో చెప్పాలంటే ఎన్ని రోగాలు ఉన్నాయో, చాలా రోగాలు, ఏదేదో వస్తూ ఉన్నాయి రోగాలు, కొత్త రోగాలు. అయితే ఈ ఎండ్ కార్యక్రమంలో, అంటే ఈరోజు కాకుండా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత హృదయ రోగాలకు సంబంధించిన విశేషమైన ఒక ఔషధం రోజు ఇంట్లో దొరికేదే. దాన్ని రోజు సేవిస్తూ వస్తే ఎలాంటి ప్రాబ్లం, హార్ట్ డిసీజెస్ ఏం రాదు. అలాంటిది నేను మీకు చెప్పిస్తానులేండి. అయితే ఇప్పుడు 6వ సంఖ్య చెప్పాను, 5వ సంఖ్య చెప్పాను, ఇంకా ఉన్నాయి కదా, వాటిని కూడా ఇప్పుడే తెలియజేస్తాను. వెయిట్ చేయండి. గురూజీ, నిడదవోలు నుంచి ఉమారాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఉమారాణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. హేమంత్ సాయి గోపాల్ శ్రీరామ్. హేమంత్ సాయి గోపాల్ శ్రీరామ్. సరే అండి, నక్షత్రం చెప్పండి. పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రం. అవునండి. సరే అండి ఉమారాణి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అండి గురుగారు. నమస్తే తల్లి. మా బాబు గురించి తెలుసుకోవాలి. పుష్యమి నక్షత్రం, పుష్య నక్షత్రం, కర్కాటక రాశి. 1998 ఆగస్టు పుట్టాడు. సరే తల్లి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. జాతకం అయితే ఎలా ఉంటుందండి? ఏం చదువుతున్నాడు ప్రజెంట్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ప్రాబ్లం లేదు తల్లి. ఏ గ్రూప్ తీయించారు? ఎంపీసీ అండి. అంటే హాస్టల్లో పెట్టాలి, అంటే కొంచెం హాస్టల్లో ఉండాలని ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఇబ్బంది ఏం జరుగుతుంది అక్కడ? లేదంటే కొంచెం గారం కదా, ఉండడానికి కరెక్టే, గారంగా పెంచేస్తారు. ఇప్పుడు అక్కడ పెట్టాడు, అన్నిటికీ కష్టం అయిపోయింది, ఇబ్బందిగానే ఉంటుంది. మీరు అలా అని చెప్పి తీసుకురాకూడదు ఇంటికి. కొన్ని డిసిప్లిన్ నేర్పించాలంటే కష్టమైన పర్వాలేదు. ఎడ్యుకేషన్ టైంలో పిల్లవాళ్ళకి మనం ఎంత ఖర్చు పెట్టి ఏం చేసి చదివించినా అక్కడ జుట్టు పట్టి చదివించాలి అని చెప్తారు. సరే అండి. అంటే మీరు చెప్పినట్టు రుద్రాక్ష వేయించానండి మెడలోను. 7 ముఖాలు రుద్రాక్ష వేయమన్నారు కదండి, రుద్రాక్ష వేయించామండి మెడలోను. సరే తల్లి, వేశారు కదా. ఇప్పుడు శని మహాదశ, వేరే జన్మించిన శని మహాదశలో
ఇన్ని రోజులు అర్ధమాష్టమ శని ఉండింది, ఆ అర్ధమాష్టమ శని అయిపోయింది. జన్మగురువు ఉన్నాడు, ఇప్పుడు జన్మగురువు 2వ స్థానానికి వస్తాడు, గురుబలం కూడా వచ్చేస్తుంది జూన్ 17 తర్వాత. చాలా మంచి సుయోగాలు కలిసి వస్తున్నాయిలేండి మీ అబ్బాయికి, చాలా మంచి టైం కూడా స్టార్ట్ అయింది, ఇంకేం ప్రాబ్లం లేదు. అయితే జన్మజాతకంలో అబ్బాయి మంచి ఇంజనీర్ అవుతాడు, ఎంఎస్ వరకు చేస్తాడు అని తల్లి, కాస్త మండితనం ఎక్కువ, ఆ మండితనం తగ్గించుకోవాలి. తను ఏమనుకుంటే అదే జరగాలి, కోపం ఎక్కువ ఉంటుంది, అవన్నీ తగ్గించుకోవాలి. మీ అబ్బాయి కోసం ఎప్పుడో హాస్టల్లో ఉంటారు, మీరు ఇప్పుడు ఏం చేయలేరు, రుద్రాక్ష మెడలో ఉంది, అది అంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు చేయవలసిన మరో కార్యక్రమం అంటే విశేషంగా ప్రతి బుధవారం ఆ మహాగణపతికి ఇలాచి అంటే ఏలక్కాయలు మాల చేసి అబ్బాయి పేరులో బుధవారం గణపతికి దేవాలయంలో ఇచ్చేయండి ఒక 16 వారాలు. సంకష్టర చతుర్థి రోజు పెరుగన్నం చేసి లేదా పెరుగన్నం చేసి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టడానికి 1 కేజీ మన శక్తి అయినంత దాన్ని నైవేద్యం చేయించి దాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టి నమిలీకలు కాస్త అబ్బాయికి ఇవ్వండి, అది తలదింపు కింద పెట్టి పడుకోండి. అబ్బాయి రోజు లేదు అంటే వారానికి ఒకసారైనా హనుమాన్ చాలీస్ పఠిస్తూ ఉండాలి, పూర్వ దిశ పడుకోవాలి. అబ్బాయి బ్లాక్ డ్రెస్ అలాంటివి యూజ్ చేయకూడదు. ఒక పసుపు దారం చేతిలో కట్టుకొని ఇంత నేను చెప్పిన రెమెడీస్ కరెక్ట్గా చేసుకొని వస్తే ఈ అబ్బాయి అయితే ఎంపీసీ కంప్లీట్ చేసి ఒక మంచి ఇంజనీర్ అవుతాడు తల్లి. ఏం బాధపడకండి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి మీపై మీ అబ్బాయి పైన. మంచి తల్లి, నమస్తే. గురుజీ, మరి ఈనాటి యోగక్షేమం ఈరోజు మనకు గురువారం మహావీర జయంతి వేరే, చాలా విశేషమైన రోజు. ఈరోజు మీ ఇంట్లో శుభ్రంగా అందరూ కూడా ఎవరుంటే వాళ్ళు ఇల్లంతా గోమూత్రం ప్రోక్షణ చేసి శుభ్రటిగా ఇల్లంతా తుడిచి క్లీన్ చేసి చక్కగా ఏదైనా పసుపు రంగులో ఉన్న తీయనైన ప్రసాదం, ఏదైనా పసుపు రంగులో ఉన్న ఏదైనా ప్రసాదం, శనగలతో చేసినది కాదు, పసుపు రంగు మైసూర్ పాక్ అంటాం, పసుపు రంగు ఉంటుంది, అలా ఏదైనా పసుపు రంగుతో ఉన్న స్వీటే కావచ్చు, అది కారం కావచ్చు, ఏదైనా సరే పసుపు రంగుతో చేసిన ప్రసాదాన్ని మీ ఇంటి దేవుడికి లేదా గురువు ముందు నైవేద్యం చెప్తారు. నైవేద్యం చేసి దాన్ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రసాదం తీసుకోవాలి, బయట వారికి ఇవ్వకూడదు. అలా ఈరోజు చక్కగా ఇంట్లో మీరు జాగ్రత్తగా చేసింది అయితే మీ ఇంటికి ఉన్న గురు శాపాలు తొలగి గురు లాభం పొందుతారు, గురుబలం వస్తుంది. గురు అనుగ్రహం వచ్చిందంటే మనకి జీవితంలో అన్నీ మంచిగానే జరుగుతాయి కదా. ఇంట్లోనే ఉండి గురుని ఆరాధన చేసుకోండి, చక్కగా గురు అనుగ్రహం వస్తుంది. పసుపు రంగులో చేసిన ప్రసాదాన్ని, శనగలతో చేసిన ప్రసాదాన్ని ఈరోజు ఇంట్లో ఉన్నవాళ్ళు స్వీకరించండి, ఖచ్చితంగా మీ గురు లాభం పొందవచ్చు. ఈరోజు చాలా అద్భుతమైన దినం, విశేషమైన దినం. నేను చెప్పిన చక్కగా చేసుకుంది అయితే ఖచ్చితంగా మీ జీవితంలో గురువు వల్ల చాలా ఆనందాన్ని త్వరలోనే మీరు పొందుతారు. ఈరోజు సాయంత్రం ఇంటిని గోమూత్రంతో సంప్రోక్షణ చేసి ఇంటిని శుభ్రం చేసి కులదైవానికి పసుపు రంగు ప్రసాదం నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. గురూజీ, ఈరోజు ఎన్నో వివరాలు తెలియజేశారు, మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. శరణం సద్గురు సాయి శరణం, నీ పాద కమలములే నిత్యం సత్యం.
సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి నీవే జగమోయి. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి నీవే జగమోయి. ఓం సాయి సాయి శరణం, జై సాయినాథ శరణం. ఓం సాయి సాయి శరణం, జై షిరిడినాథ శరణం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి నీవే జగమోయి.